మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో పునరుత్థాన ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక ఆసక్తికరమైన విషయం నేను మీతో చెప్తాను. చాలా జాగ్రత్తగా, సునిశ్చితంగా, చాలా జాగ్రత్తగా మనసు పెట్టి విందాం. మూలవాక్యం చదువుకొని నేను మిగిలిన విషయాలు మీకు వివరిస్తాను. మత్తయి సువార్తమానం వినిపిస్తుందా? చివరి క్లియర్గానే మన వరకు బాగానే ఉంది కదా? ఓకే. మత్తయి సువార్తమానం 20వ అధ్యాయం 11, 12 అన్నట్లుగా మీరు నోట్ చేసుకోండి. అందులో నుండి ఒక మాట నేను చదువుతాను. అందులో నుండి ఒక మాట నేను చదువుతాను. ఆ మిగిలిన సందర్భం అంతా వర్తమానంలో వివరిస్తారు. 11, 12 అన్నట్లుగా మీరు నోట్ చేసుకోండి. అందులో మాతో వారిని సమానము చేసితివే కనిపించిందా? మత్తయి సువార్తమానం 20వ అధ్యాయం 11, 12 అన్నట్లు నోట్ చేసుకోండి. అది 12వ వాక్యంలో ఉంటుంది. అది ఇంగ్లీష్ బైబిల్ అయితే 12 అని ఇచ్చాడు. ఇక్కడ మనకు కలిసి ఉన్నాయి కదా, అందుకని ఆ రెండు మాటలు నోట్ చేసుకోండి. మాతో వారిని సమానము చేసితివే. ఇప్పుడు నేను చెప్పింది మీరు చెప్పండి. కాదు, నేను చెప్తా. అక్కడ నెగిటివిటీ ఉంది, అది వివరిస్తాను. నేను మీతో చెప్పింది మీరు నాతో చెప్పండి చాలు. వారితో చెప్పాలి. వారితో మమ్ములను సమానము చేసితివి. స్తోత్రం చెప్పండి ఇప్పుడు. హల్లెలూయా. ఇక్కడ ఒక సందర్భం చాలా వరకు మనం విన్నాం. ఇదే అధ్యాయంలో ఉంటుందని తెలియకపోయినా మనకి చాలా సుపరిచయమైన సందర్భం. ఒక తోటమాలి, ఒక యజమానుడు ఉన్నాడు. ఒక తోటకి ఒక పెద్దాయన, ఒక యజమాని ఉన్నాడు. ఆ యజమానికి తోటలో పని వాళ్ళు అవసరమయ్యారు. ప్రజెంట్ డే నాట్లు నాటటానిక, పంట నాటటానిక, చెట్లు నాటటానిక, ఏదైనా చెట్లను సరిచేయటానిక, ఏదైనా కూడా తోటలో పని చేయటానికి, ఆయన పొలములో తోటలో పని చేయటానికి పని వాళ్ళు అవసరమయ్యారు. ఎవరు చెప్పండి? చెప్పాలి. పని వాళ్ళు అవసరమయ్యారు. ఇప్పుడు ఈ పని వాళ్ళు అవసరమయ్యారు కదా అని ఈయన పని వాళ్ళ కొరకు వెతుకులాడటానికి బయలుదేరాడు. మనకి తెలుసు, ఈ రోజుల్లో కూడా నేను గుంటూరు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా అలా చూస్తూ ఉంటాను. ఈ రోజుల్లో కూడా ఉదయాన్నే 7 ఇంచుమించుగా 7 ఆ టైంలో వాళ్ళు ఉన్నదాన్నే రాత్రి చలిదన్నం అన్నం నీళ్ళల్లోనో పెరుగులోనో నానబెట్టుకున్న ఉదయం చలిదన్నం కానీ, లేకపోతే ఈ రోజుల్లో రెడీమేడ్ ఇడ్లీలు, దోశలు ఇవన్నీ కూడా 20-30 రూపాయలు దొరుకుతున్నాయి. కాబట్టి 7 గంటలకు అట్లా చక్కగా టిఫిన్ చేసుకొని మధ్యాహ్నం భోజనానికి క్యారియర్స్ కట్టుకొని ఒక పర్టికులర్ స్థలములో నిలబడతారు. వాళ్ళు ఏదైనా బస్సు ఎక్కడానిక, ఆటో ఎక్కడానిక, వ్యాన్ ఎక్కడానిక, ఎక్కడికన్నా జర్నీ చేయటానిక కాదు. ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి, ఇప్పుడు మీరు ఈ ఏరియాలో ఉందో లేదో నాకు తెలియదు, గుంటూరులో చూశాను నేను. ఇప్పటికీ కూడా గుంటూరులో ఆ పరిస్థితులు నేను చూశాను. స్తోత్రం చెప్పండి. ఒక 10 మంది, 20 మంది, 30 మంది ఒక చోట ఆ క్యారియర్స్ అందరూ తెచ్చుకొని టవల్ కానీ ఇంకా పని బట్టలు కానీ వేసుకొని, లేకపోతే కవర్లో పెట్టుకొని ఒక చోట ఉంటారు. 10 మంది, 20 మంది, 30 మంది, 50 మంది అయినా కూడా ఒక చోట ఉంటారు. ఇప్పుడు పని అవసరమైన వాళ్ళు ఎంతమంది, ఎవరు, ఏ పని ఏంటి, ఇంచుమించుగా పొలం పనులు కానీ తాపీ పనులు కానీ ఎక్కువగా ఉంటుంటారు. అక్కడ తాపీ పని కానీ పొలం పని కానీ ఈ 2 రకాలకు సంబంధించి ఉంటుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు అట్లా ఏం పని చేస్తారు సార్? మేము పొలంలో పని చేస్తాం. ఓకే, హార్డ్ వర్క్ చేస్తాం సార్. మేము పాదులు తవ్వటం, ఆ పలుగు కానీ పార కానీ ఇవన్నీ వాడే దాంట్లో మేము ఇట్లా పని చేస్తాం సార్. ఓకే, మీరు మా దగ్గరికి వచ్చేయండి అని వాళ్ళకి సంబంధించిన ఆటోలో ఎక్కించుకొని వెళ్తే దగ్గర 9 ఆ సమయంకంతా వెళ్తే అక్కడ 9 నుండి సంధ్యావేళ వరకు కూడా మధ్యాహ్నం భోజనం ఒక అర్ధగంట గ్యాప్ ఇచ్చిన సంధ్యావేళ వరకు కూడా 5-6 గంటల వరకు పని చూసుకొని మరలా ఖాళీ క్యారియర్ తీసుకొని ఇంటికి వస్తారు. ఉందా లేదా ఈ ఏరియాలో? అట్లా తెలుసా? ఉందండి.
ఏమో మీరే సగం మంది తలకూపుతున్నారు. ఉందా లేదా? తెలుసు కదా ఆ పరిస్థితి. అట్లానే ఇక్కడ కొంతమంది అక్కడ పని వేళ సమయంలో పనికి ఎవరైనా తీసుకెళ్తారని అక్కడ క్యారియర్ పట్టుకొని నిలబడ్డారు. యజమాని వెళ్ళాడు, అబ్బాయి ఏంటి పరిస్థితి అయ్యా, అట్లా కూలి వాళ్ళం అయ్యా పనులకి, ఓకే పొలంలోకి పదండి అని చెప్పి వాళ్ళని కొంతమందిని పొలంలోనికి పంపాడు. ఉదయం 9 గంటలకి. ఎన్ని గంటలకి చెప్పాలి? ఉదయం 9 గంటలకి ఇక పని స్టార్ట్ చేశారు వాళ్ళు. ఇప్పుడు మధ్యాహ్నం కొంతమంది వీళ్ళకి ఏదన్నా హెవీ వర్క్ అవుతుందనా, లేదా ఆలస్యం అవుతుందనా, లేదా పని వాళ్ళు ఎక్కువ మంది అవసరమయ్యారైనా ఆయన కూడా తెలియదు. కానీ 12 గంటలకు ఒకసారి బయటికి వెళ్ళాడు యజమాని. 12 గంటలకు కూడా కొంతమంది ఇంకెవరైనా పిలుస్తారేమో అనే విశ్వాసంతో, నమ్మకంతో ఒక చోట నిలబడి ఉంటే, ఏ రబ్బాయి ఏంటి సంగతి, అయ్యా పనికి పొద్దు నుంచి ఎదురు చూస్తున్నాం, అట్లా 7-8 గంటలకు వచ్చాం, ఎవరో పిల్లలేదని, సరే పొలంలోకి పదండి ఎంతో కొంత ఇద్దాం. 9 గంటలకు కుదుర్చుకున్న వాళ్ళకి ఇంత ఇస్తాను అని కూలీ డిసైడ్ అయిపోయింది. ఏంటి, మీకు ఒక 500 ఇస్తానయ్యా ఈరోజు సాయంత్రం వరకు చేస్తే, ఓకే సార్ డీల్ ఓకే. కూలీ 9 గంటలకు కుదిరిన వాళ్ళకి కూలీ ఓకే అయింది. 12 గంటలకు కుదిరిన వాళ్ళకి కూలీ ఓకే అవ్వాలా, ఎంతో కొంత ఇద్దాంలే పదా, 3 గంటలు లేట్ అయింది కదా, ఇంకా ముందు ఉంది 2-3 గంటలే కదా అని పొలంలోకి పంపించాడు. వాళ్ళు స్టార్ట్ చేశారు. మరి ఏమనుకున్నాడో ఏమో, మరి అక్కడ కొంతమంది చూశాడా, 12 గంటలకు వెళ్ళినప్పుడు 9 గంటలకు వెళ్ళినప్పుడు ఆ మొహాలు చూశాడా, లేకపోతే పనులు అవసరమయ్యారా తెలియదు. కానీ 5 గంటలకు ఒకసారి వెళ్ళాడు. ఎన్ని గంటలకి చెప్పాలి? 5 గంటలకు ఒకసారి వెళ్ళాడు. కొంతమంది కనపడ్డారు. ఏంట్రో బాయ్, ఒక 100-50 కూడా తీసుకోకుండా ఇంటికి పోతే పిల్లలు ఆ పప్పల కోసం ఎదురు చూస్తుంటారు, భార్య గారేమో ఏదన్నా తీసుకెళ్తే వండి ఒక ముద్ద తిని అట్లా ఎదురు చూస్తుంటారండి. 1 రూపాయి కూడా లేకుండా ఇంటికి వెళ్ళటం అంత క్షేమం కాదండి. అందుకే ఎవరో ఒకరు పిలుస్తారు, 1 గంట అయినా పని చేద్దాం, 2 గంటలకు పని చేద్దాం అని పొద్దున్న నుంచి ఎదురు చూస్తున్నాము అంటే, సర్లే ఏదో ఒకటి ఇద్దాంలే పదా అని చెప్పి 5 గంటలకు కూడా మా కూలి కుదిరిన వాళ్ళని తోటలోకి పంపించారు. 9 గంటలకు కూలీ కుదిరిన వాళ్ళు 6 గంటలు పనిచేశారు. ఎన్ని గంటలు చెప్పాలి? 6 hours. 12 గంటలకు పని కుదిరిన వాళ్ళు 3 గంటలు చేశారు. 6 కాదు, ఈ ఒక 3, ఈ ఒక 6, 9. 9 గంటలకు కుదిరిన వాళ్ళు 9 గంటలు పని చేశారు. ఎన్ని చెప్పాలి? 9 గంటలకు పని కుదిరిన వాళ్ళు 9 గంటలు పని చేశారు. ఎన్ని గంటలు? 12 గంటలకు పని కుదిరిన వాళ్ళు 6 గంటలు పని చేశారు. ఎన్ని గంటలు చెప్పాలి? 5 గంటలకు కుదిరిన వాడు 1 గంట. ఎంతసేపు చెప్పాలి? 1 hour. 1 గంట పని చేశాడు. 9 గంటలకి మీకు 500 ఇస్తా, డీల్ ఓకేనా అని ఆ 9 గంటలకి 500కి డీల్ ఓకే చేసుకున్న ఆ 500 5 గంటలకు వచ్చినోడికి ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. పని అయిపోయింది, అందరు కాళ్ళు చేతులు కడుక్కున్నారు. సార్ అయిపోయింది సార్, ఆసాం గారు అంత చేతులు కట్టుకున్నారు. 5 గంటలకు వచ్చినోడిని పిలిచి 500 చేతిలో పెట్టి భుజం తట్టి పండగ చేసుకో అన్నాడు. ఆ చివరు ఉన్నాడు ఆ వ్యక్తి. ఈ చివరు 9 గంటలకు వచ్చిన వ్యక్తి ఆలోచిస్తున్నాడు, ఆ మనిషికి 1 గంట పని చేస్తేనే 500 ఇచ్చాడు, నాకు 5,000 ఇస్తాడేమో అనుకున్నా. అసలు కూలీ కుదిరి ఎంత? 9 గంటలకు వచ్చిన కూలీ ఎంత? డీల్ అది. ఎక్కువ ఆలోచించడం తప్పు కాదు, కానీ ఎక్కువ ఇవ్వకపోతే సనుకోవటం తప్పు. ఇక్కడ జరిగింది అదే. ఆల్రెడీ డీల్ కుదిరింది. 5 గంటలకు వచ్చినోడికి 500 ఇచ్చాడు కదా అని చెప్పి నాకు 2,000-3,000 ఇస్తాడు అనుకుంటే ఇతనికి కూడా 500 ఇచ్చాడు. అదిగో ఆ సందర్భంలో రాయబడిన మాట ఏంటంటే, 5 గంటలకు వచ్చి పని చేసిన వాడిని పగలంతా ఎండ దెబ్బబడి పని చేసిన మాతో సమానునిగా చేసేవేంటయ్యా. సమానత్వం అన్నమాట ఈరోజు వర్తమానం. ఏంటి? ఈక్వాలిటీ. చెప్పండి, సమానత్వం. అందరు చెప్పాలి, ప్రొనౌన్స్ చేయండి, చెప్పండి. సమానత్వం, ఈక్వాలిటీ. 5 గంటలకు వచ్చిన వాడిని 9 గంటల నుంచి పని చేస్తున్న వాళ్ళతో సమానంగా చూస్తే నచ్చలా వాళ్ళకి. పగలంతా ఎండ దెబ్బ పడి కష్టపడి మేము పని చేస్తూ ఉంటే 5 గంటలకు వచ్చిన వాడికి నువ్వు 500 ఇచ్చి పంపించావే, ఈయనకి ఎక్కువ ఇవ్వలేదు అనే దానికంటే అతనికి 500 ఇచ్చాడనే బాధే ఈ మనిషికి ఎక్కువైపోయింది. అప్పుడు యజమానుడు అంటాడు, అయ్యా నువ్వు కూలీకి ఒప్పుకున్నప్పుడు ఎంత ఇస్తానని నీకు చెప్పాను. ఎంత ఇస్తానన్నాడండి? 500 ఇస్తాను. ఇదిగో నీ 500.
ఇదిగో నీ 500, నీకు 500 పొద్దున 9 గంటలకు నీకు ఎంత ఇస్తా అని చెప్పా, 500 స్వామి, ఇదిగో నీ 500. నేను కష్టపడి నా రక్తం చిందించి నా రక్తం ఖర్చు పెట్టి నేను సంపాదించిన నా సొమ్మును నాకు ఇష్టమైన వాళ్లకు నాకు ఇష్టమైనంత ఇచ్చుటకు నా ఇష్టం. నీకు 500 ఇస్తానన్నాను, 500 ఇస్తున్నాను. దర్శాలు అంతే. చూడండి, దేవుడు మనల్ని పిలిచిన పిలుపు, దేవుడు మనల్ని దర్శించిన దర్శనం, మనం ఒక యుక్త వయస్సులోనో ఒక సమ వయస్సులోనో రక్షించబడి దర్శించబడి 20, 30, 40, 50 ఏళ్ళు భక్తి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ 50 ఏళ్ళు భక్తి చేసిన వాళ్ళు చచ్చిపోయిన తర్వాత పోయే ప్రాంతం ఏంటండి? పరదైసు లేకపోతే పరలోకం. ఏంటో చెప్పండి. ఇంకేమైనా ఉందా? ఏమైనా ఉందండి ఇంకా? పరదేశు లేకపోతే గట్టిగా బోయస్ గారు ఏంటి? పరోటానా? పరలోకం కదా. పరలోకానికి పోతాం. సిలువలో ఉన్నాడు పక్కనే, బతికినంత కాలం భయంకరమైన పాడు పనులు చేశాడు దరిద్రుడు. యేసయ్య వైపు చూసో 10 సెకండ్లు, నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసి 2 కన్నీళ్ళు గార్చాడు, జ్ఞాపకం చేసుకోయి అంటే యేసయ్య అంటాడు, ఈరోజు నేను పరలోకానికి పరదేశికి వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో వస్తావులే. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. అప్పుడు మామూలుగా ఈ రోజుల్లో కనుక ఆ సిచ్యువేషన్ వస్తే, ఆ సిచ్యువేషన్, ఆ ఈక్వాలిటీ అన్నది ఈ రోజుల్లో, ఈ దరిద్రమైన రోజుల్లో కనుక మన మధ్యలో జరిగితే మనకు ఖచ్చితంగా కూళ్ళు వచ్చేస్తుంది. ఏమొస్తుంది? కష్టపడి 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు మోకాళ్ళు నల్లగైపోయి, మోకాళ్ళు నల్లగొట్టుకొని, మాట కట్టుకొని, నోరు కట్టుకొని, కడుపు కట్టుకొని ఉపవాసాలున్నాం, పస్తులున్నాం, కన్నీళ్ళు గార్చాం, జాగారాలు చేసాం, వర్షాలు దర్శాం, మంచుకు దర్శాం, ఎండకి ఎండాం, కోటాలంటే పరిచర్యలు చేసాం, రాత్రి మగలు ప్రభు కొరకు ప్రయాసపడ్డాం. మాకు పరలోకమే. అతడు ఏమీ చేయలేదు, అతనికి ఇంకా పరలోకానికి మించి ఇంకేముంది? నిన్నగాక మొన్న, రే బాబు ఎందుకు తిరుగుతున్నారా, నిన్నగాక మొన్న రక్షించబడిన వాళ్ళైనా పరలోకమే. 30, 20, 50 ఏళ్ళ నుంచి భక్తి చేస్తూ ఉన్న వాళ్ళమైనా పరలోకమే. ఇంత హితబోధ చేస్తూ ఇంకా మీకంటే 2 అంతలుగా నల్లగొట్టుకుంటున్న మేము ఏమండి ఎక్కడికి పోతాం? మేము పోయేది, స్తోత్రం చెప్పండి, పరలోకానికి. హల్లెలూయా. మేము పోయేది పరలోకానికే. మీరు ఈ సమానత్వము అన్నది ఆత్మీయంగా ఎంత విలువైనది అని అంటే, తలుచుకుంటే కొన్ని విషయాలు నేను మీతో దీని గురించి సావధానంగా చెప్తాను. తలుచుకుంటే కంటి నిండా నీళ్లు తిరుగుతూ ఉంటాయి. మనకి ఈ భూ సంబంధంగా కొన్ని విషయాలు తెలుసు మనకి. ఏంటంటే స్కూల్, అరే బాబు రే ఏం జరుగుతుందా, సీక్రెట్లు మాట్లాడుతున్నారు ఇద్దరు. వరల్డ్ వార్ 3కి ప్లాన్ వేస్తున్నారు మీ ఇద్దరైతే. స్తోత్రం చెప్పండి. స్కూల్ ఉంది. ఏంటి చెప్పాలి అందరూ? స్కూల్లో పేదవాడు, ఉన్నవాడు, మధ్యతరగతి వాడు, ధనికుడు, దరిద్రుడు, ఫలానా కులం, ఫలానా మతం, ఫలానా ఇంటి పేరు, ఫలానా వర్గం, ఫలానా 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 అని ఎవ్వరు కూడా భేదాలు పెట్టుకోకుండా ఉండటానికి ఏం చేస్తారండి? స్కూల్కి ఒక యూనిఫామ్ ఉంటుంది. ఏముంటుంది? కాలేజ్కి ఒక యూనిఫామ్, జాబ్ పర్పస్, ఒక ఉద్యోగానికి ఒక యూనిఫామ్. ఒక పోలీస్, ఒక లాయర్, ఒక డాక్టర్, ఆ కోటు వేసుకున్న వాళ్ళు ఫలానా కులం, ఫలానా మతం అని కాదు. కోటు వేసుకున్నాడా డాక్టర్, ఏంటి చెప్పాలి, ఆ కులము మతం ఏ భేదం ఉండదు. పేదోడా ఉన్నోడా తెలీదు, గుర్తుపట్టలే. అందుకని ప్రభుత్వాలు యూనిఫామ్స్ ఇస్తుంటాయి. ఏంటి చెప్పాలి? యూనిఫామ్స్ ఇస్తూ ఉంటాయి. కొందరు ఉత్తర భారతంలో అయితే బాగా ఆ శపించబడిన అనుభవాల కులము, మతము, వ్యవస్థ, రంగు, ప్రాంతము, వీటిని బట్టి భేదాలు చేసుకొని స్కూల్ యూనిఫామ్ ఉన్నా కూడా మంచినీళ్ళు తాగడానికి వస్తే ఇదే కులం అంట, మంచినీళ్ళు గ్లాస్ పట్టుకోవడానికి వస్తే ఇదే మతం అంటుంటారు. స్కూల్ యూనిఫామ్ ఉన్నా కూడా, చూడండి, యేసయ్య మనలను
తన నిర్ణయములో, తన ప్రణాళికలో, తన ఉద్దేశములో ముందే దేవుని రాజ్యానికి వారసులను నిర్ణయించబడిన యూదులతో పాటు సమానులుగా చేశాడు. స్తోత్రం చెప్పు. పరలోక రాజ్య వాసులతో యేసయ్య అల్పులైన మనలను సమానులుగా చేశాడు. స్తోత్రం చెప్పు. చెప్పు గట్టిగా. ఈ సమానత్వం మనకివ్వటానికి, మామూలుగా అయితే యూదులది దేవుని రాజ్యం. ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని విషయాలు చెప్తా. దేవుని పిల్లలంటే యూదులే. ఎవరండి చెప్పాలి? దేవుని నిర్ణయం ప్రకారం అబ్రహాము నుండి ఆ సంతానం వచ్చింది. దేవుని ప్రజలంటే, దేవుని పిల్లలంటే, పరలోక రాజ్యం అంటే ఏదైనా కూడా యూదులది, అన్యులది కాదు. అన్యుడు చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళాలి? నరకానికి పోవాలి. అన్యుడు చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళాలి? పాతాళానికి వెళ్ళిపోవాలి. కానీ యూదులకు ఇచ్చే పరలోకానికి మనలను కూడా తీసుకెళ్ళి వాళ్ళ పక్క నిలబెట్టి సమానత్వం ఇచ్చాడు. చూశాడు దేవుడు. ఆ సమానత్వం ఇవ్వటానికే మనకు కూడా మనలో అలాంటి స్వభావాలు ఉండకపోవచ్చేమో, కానీ ఓ పెద్ద ధనవంతులు ఉంటుంటారండి. ఓ పెద్ద ధనవంతులు ఉంటుంటారు. ఆ ధనవంతుడు ఒక దరిద్రుణ్ణి పక్కనే సమానంగా కూర్చోబెట్టుకోగలుగుతాడా? ఒక పేదవాడిని పక్కనే సమానంగా కూర్చోబెట్టుకోగలుగుతాడా? మీరు చెప్పండి. ఏమండి, తెలీదా మనకు? అవన్నీ అంబానీ గారు ఉన్నారండి. అంబానీ మనలాంటి ఒక సామాన్యుడు వెళ్ళి ఆయన పక్కనే కాలు మీద కాలేసుకుని కుర్చీలో కూర్చోడానికి యాక్సెప్ట్ చేయగలుగుతాడా? చెప్పాలి. ఇప్పుడు మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవునితో సమానుడు. దేవుడే త్రిత్వములో ఒకరై ఉండి దేవునితో సమానుడు ఆయన. చెప్పండి. దేవుని అంతకు పై స్థానం లేదు ఇక. ఆయన దేవుడు, దేవునితో సమానుడు. టక కొన్ని రిఫరెన్స్ ఇస్తా చూడండి. ఫిలిప్పి 2:6 త్వరగా చూడండి. ఫిలిప్పి పత్రిక 2:6. ఓకే, అది గమనించాలి. నేను చూపించే ప్రతి దాంట్లో ఒక పదం ఉంటుంది. ఏం పదం అది? అది వెరీ గుడ్. దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఆయన అనుకోలేదట. నిజానికి అది విడిచిపెట్టకూడని భాగ్యమే. కానీ యేసయ్య అలా అనుకోలా. ఎందుకు అనుకోలేదంటే ఆ సమాన స్థితికి నిన్ను నన్ను ఎదిగించటానికి. గట్టిగా ఇక్కడి నుండి మనల్ని అక్కడికి తీసుకెళ్ళటానికి అక్కడున్న యేసయ్య ఇక్కడికి దిగి వచ్చాడు. పాప శరీరాకారం ధరించాడు. మనుషుల వలె రక్తాన్ని ధరించాడు. రక్తం చిందించాడు. హింస పడ్డాడు, శ్రమ పడ్డాడు, కన్నీరు కార్చాడు. ఆయన దేవుడు. ఆయనకు అయ్యే అవసరం లే. మహామహిమ కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు, బలము కలిగిన వాడు. ఆయన ఒంటరిగా ఉండి చుట్టూ కోట్ల మంది ఉన్నట్లుగా ఎక్స్పీరియన్స్ చేయగలడు. కానీ ఆయన యొక్క ఒంటరితనం, నాకు మనుషులు కావాలి, నాతో మనుషులు ఉండాలి, నా పక్కన ఉండాలి, నాతో కూడా సింహాసనంపై ఉండాలి. స్తోత్రం చెప్పండి. సమానం మనకు ఆ సింహాసనంపై కూర్చోవడానికి సమాన హక్కులు లేవు. మనకి లేవు. సింహాసనంపై కూర్చోవడానికి సమాన హక్కులు మనకు లేవు. ఏమంటే ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యేదానికే ఒక పర్టికులర్ సర్టిఫికేట్ చూస్తాం. అసలు ఏ సర్టిఫికేట్ లేకుండా ఉద్యోగంలో వచ్చినోడిని మనం ఎలా చూస్తామండి? రిజర్వేషన్ల మీద ఉద్యోగం సంపాదించిన వాళ్ళని ఎట్లా చూస్తామండి సమాజం? పురుగుని చూసినట్టు చూస్తాం. ఎట్లా చెప్పాలి? ఏం కష్టపడి వచ్చావు నువ్వు రిజర్వ్. ఇప్పుడు బంగ్లాదేశ్లో గొడవలు ఏంటి? సమానత్వం లేక. ఏం లేక చెప్పండి. ఎడికి చెప్పాలి అందరూ? సమానత్వం లేక. భారతదేశంలో గొడవలు ఏంటి? సమానత్వం లేక. మతాల మధ్యలో, కులాల మధ్యలో, వ్యవస్థల మధ్యలో, భాష మాట్లాడే వాళ్ళ మధ్యలో. ఇటువైపు మతానికి సంబంధించి అంతే ఉంది, అటువైపు వేరే పరిశ్రమలకు సంబంధించి అయ్యే గొడవలు జరుగుతాయి. నీది సౌత్ రా అంటాడు ఒకడు, నీది నార్త్ రా అంటాడు ఇంకొకడు. సౌత్ ఏంది, నార్త్ ఏంది? ఇండియా కదా ఏమండి? నీ సౌత్ రా అంటాడు, నువ్వు సౌత్ ఇండియా అని అంటాడు. అరే బాబు, మీకు కట్టే పన్నుతోనే నువ్వు ఒక ముద్ద అన్నం తింటున్నావు, నువ్వు నార్త్ దరిద్రుడు అంటాడు ఇంకొకడు. ఇట్లా ప్రాంతాలను బట్టి, రాష్ట్రాలను బట్టి, తెలంగాణ మాది ఆంధ్ర, మా తమిళనాడు, మాది కర్ణాటక. ఏంటి
ఎందుకు గొడవలు, ఎందుకు మనస్పర్ధలు, ఎందుకు అసమాధానం, ఎందుకు మరణాలు, ఎందుకు దాడులు. ఇంకా చాలా చాలా ఉన్నాయి ఈ సిచ్యువేషన్స్లో, చెప్పకూడదు అవన్నీ. స్తోత్రం చెప్పండి. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే సమానత్వం లేక. ఏం లేక చెప్పాలి? సమానత్వం లేక. యేసయ్య ఈ సమానత్వం మనకి ఇవ్వటానికి, దీని విలువ తెలియచేయటానికే దేవునితో సమానముగా ఉన్న ఆయన స్థితిని విడిచి మన దగ్గరికి వచ్చాడు. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. సరే, మన దగ్గరికి వచ్చాడు. మనం మనిషి ఎవరో చెప్పండి. మనిషి ఎలాంటి వాడు? హబక్కూకు 1:14. హబక్కూకు ప్రవచన పుస్తకం 1:14. నహూం ప్రక్కనే ఉంటుంది, చూడండి. వెరీ గుడ్. గట్టిగా. ఎన్నికలో లేని చేపలతోనూ ప్రాకే పురుగులతోనూ నరులు ఎవరితో సమానం చెప్ప? నా వైపు చూడాలి. చదివాం కదా, నా వైపు. మనిషి, మానవుడు దేంతో సమానం? ఎన్నిక లేని చేపలతో సమానం. గాలము, ఓ చిన్న గాలానికి కూడా తట్టుకోలే గిలగిల్లాడుకునే బలహీనమైన ప్రాణి ఏమండి? చేప కదండి. ఆ తర్వాత పురుగులట. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనముగా ఇజ్రాయెల్. అంటే పురుగు స్వల్పమైనది, అల్పమైనది. పురుగులు పెంటమే తిరుగుతుంటాయి. పురుగులు తిరస్కరించబడే స్థితే. ఏమండి, మనకి ఎలాంటి కీడు హాని ఇట్లాంటి ఏమి తలపెట్టకపోయినా మన ఇంట్లో ఒక 10 చీమలు ఒక చోట కనపడ్డాయంటే వాటికి మనం టార్గెట్ వేస్తాం, ఒక గీత గీసేస్తాం. 10 చీమలు ఒకే చోట కనపడ్డాయి. పురుగులు 10 ఈగలు రూములో, ఒక 5 ఈగలు నాకు గనక రూమ్లో 2 ఈగలు కనపడ్డా కూడా వదలను నేను. 500 ఖర్చు పెట్టి బ్యాడ్ తెచ్చుకున్నాను. ఈగలకే, దోమలకి, ఈగలకి ఊరుకునేదిలే. అవి అంటే దోమలు అంటే కీడు చేస్తాను. ఈ దోమలు, ఈగలు కూడా. పురుగు అల్పజీవి. ఎలాంటి జీవి? ఊరికే ఇట్లా అంటే చచ్చిపోతుంది, అవునంటారు కదంటారు. ఊపితే ఎగిరిపోతుంది, అవునంటాం కదంటావా? అల్పజీవి, స్వల్పజీవి. ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు పురుగుల ద్వారా, నష్టము తప్ప. మనిషి కూడా అలాంటి వాడు. మనిషి పురుగుతో సమానం. మనిషి ఏలిక లేని చేపతో అల్పుడు, అభాగ్యుడు, దౌర్భాగ్యుడు, ఇంకెన్నుంటే అన్ని. అలాంటి మనిషిని ఆయన తనతో సమానుడిగా చేసుకోవటానికి ఇష్టపడ్డాడు. కొట్టు గట్టిగా, కొట్టు యేసయ్యకి చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. చూడండి, సమూయేలు 2వ పుస్తకం 23. చాలా అద్భుతమైన విషయాలు, చాలా ప్రశాంతంగా మాట్లాడుకుందాం. 23:19. సరిగ్గా ఇతడు ఆ 30 మందిలో ఘనుడై, అది ఆ ప్రొనౌన్సియేషన్ అన్నది, ఆ 30 మందిలో ఘనుడై వారికి అధిపతి ఆయను గాని మొదటి 3 సమానుడు కాకపోయాను. నా వైపు చూడండి. ఇక్కడ ఒక 33 మంది లిస్ట్ ఉందండి. ఎంతమంది చెప్పాలి? మహాయోధులు, భయంకరులు, మామూలు కాదు. సింహములను కూడా భయపెట్టగలిగిన వాళ్ళు. ఎవరిని? మనం మనుషుల్నే భయపెట్టలే. మనం సింహములను, మృగములను కూడా ఎదట నిలబడి, చెమట చుక్క కూడా ఒంటికి పట్టకుండా, ఎలాంటి ప్రెజర్ తీసుకోకుండా, సింహము గుండెల్లో వణుకు పుట్టించగలిగిన ధైర్య సాహసాలు కలిగిన పరాక్రమవంతులు. అంతటి పరాక్రమం రావాలి అని అంటే ఆ చైనా వల్ల, ఆ కొరియా వల్ల ప్రాక్టీస్ చేసినట్లు తల్లి గర్భంలోంచి బయటకు వచ్చినప్పటి నుంచే మార్షల్ ఆర్ట్ ప్రాక్టీస్ చేయాలి. చిన్న పిల్లలు చంపుతూ ఉంటారు వాళ్ళని. మార్షల్ ఆర్ట్స్ నేర్పించి ప్రతి విషయంలో కూడా ఆరితేరేటట్లుగా చేసి ఒక యోధులుగా 20-30 ఏళ్ళు వచ్చేసరికి అన్నిట్లో యోధులుగా తయారు చేసేస్తారు. 20-30 సంవత్సరాల సాధన అవసరం ఈ ధైర్య సాహసములు కలిగిన ఈ వ్యక్తిత్వం సంపాదించాలి. కష్టపడుతున్నాడు. ఎంత ప్రయాసపడినా మొదటి 3 సమానంగా లేకపోతున్నాడు. ఎంత పరిచర్య చేసినా, ఎంత ప్రార్థన చేసినా ఆ పరిశుద్ధతను అందుకోలేకపోతున్నాడు. చూడు, ఈ అభిషేక్ అనే వ్యక్తి
ప్రధానుడే, మళ్ళీ ఘనుడే, మళ్ళీ గొప్పవాడే. 30 మందిలో మంచి స్థానం సంపాదించాడు, కానీ మొదటి ముగ్గురితో సమానుడు కాలేకపోతున్నాడు. ఒక క్రైస్తవుడు ఆలోచించాల్సిన విషయాలు. మనిషి తన జీవిత కాలం అంతా కష్టపడినా కొందరితో సమానులుగా మనం అవ్వలేము. కొన్ని వర్గాలతో, కొన్ని వ్యక్తిత్వాలతో, కొందరి ఆత్మ సంబంధంగా అయితే కొందరు పరిశుద్ధులతో, శరీర సంబంధులుగా అయితే కొందరు ఐశ్వర్యవంతులతో మనం ఎంత ప్రయాసపడినా ఆ సమానత్వాన్ని సాధించలేకుండా పోతుంది. కానీ మన యేసయ్య చూడ, ఆ మూలవాక్యంలోనే నాకు ఇంకా వర్తమానం ఇక చాలు అన్నట్లుగా ఆ మూలవాక్యంలోనే సంతృప్తి దొరికింది నాకు. పగలంతా కష్టపడ్డాడు, జీవితకాలం అంతా భక్తి చేశాడు. నిన్నగాక మన రక్షణ పొందిన వారిని, నిన్నగాక మన రక్షణలోనికి, అభిషేకంలోనికి వచ్చిన వారిని ఆయన వాళ్ళతో సమానం. ఇప్పుడు ఉదాహరణకి మీలో 10 ఏళ్ల నుండి విశ్వాసులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, 15 ఏళ్ల నుండి భక్తులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, 5 ఏళ్ల నుండి విశ్వాసులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, క్రొత్తగా విశ్వాసులుగా మారిన వాళ్ళు ఉన్నారు, క్రొత్తగా మందిరంలో చేరిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరందరూ ఏమైనా కేటగిరీ వైజ్గా కూర్చున్నారా, లేకపోతే చెప్పండి, కేటగిరీలు ఏమైనా ఉన్నాయా మీకు? ముందు వెనక రంగు భేదాలు ఏమైనా ఉన్నాయండి? తెల్లలందరూ ఒకవైపు, నల్లలందరూ ఒకవైపు, రంగు భేదాలు ఉన్నాయా? యేసయ్య మనకిచ్చిన సమానత్వం ఎలాంటిది అంటే, ఒక అగ్రకులం, ఒక అగ్ర మతం అని చెప్పుకొని తిరిగే అగ్ర వర్గస్థులు ఒక సామాన్యునికి సమానత్వం ఇవ్వలేదు గనుకనే క్రైస్తవ జ్వాల ఈ దక్షిణ భారతదేశంలో రగులుకుంది అని చెప్పవచ్చు. ఆ సమానత్వం ఇచ్చి ఆ గుళ్ళో గనక ఇన్వైట్ చేసుండుంటే క్రైస్తవం ఎక్కువ ప్రబలేదు కాదు. ఎందుకంటే దేవుని దగ్గరికి వెళ్ళటానికి సమానత్వం ఇచ్చాడు. పూజ చేసేవాడు అక్కడే ఉండాలి, పూజ చేయించేవాడు అక్కడే ఉండాలి. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. పూజలు అందుకునేవాడి దగ్గర పూజ చేసేవాడు, పూజను చేసేదానికి కారణంగా ఉన్న భక్తుడు కూడా అక్కడే ఉండాలి. దీనిని సమానత్వం. ఈ సమానత్వం లేకనే మన దేశంలో ఇప్పటికీ కూడా సమాధానం లేకుండా పోతాం. సరే కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. సబ్జెక్ట్ ఏంటి చెప్పండి? సమానత్వం ఇచ్చాడు యేసయ్య మనకి. ఏ విషయాలలో? మొదటిది మనం ఆల్రెడీ ఒక వర్తమానం చెప్పాను నేను మీతో. ఎఫెసీ 3:6 సమాన వారసత్వం. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. సమాన వారసత్వం. ఎఫెసీ 3:6. ఓకే, సమాన వారసత్వం. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. ఏ విషయాల్లో? నేను ఒక 3 ABC చెప్తా, మీరు జస్ట్ రాసుకొని నా మాటలు వింటూ జస్ట్ ఉండండి చాలు. సమాన వారసత్వం. నా వైపు చూడాలి. ఇదో పెద్ద పోరాటం, తల్లి గర్భములో నుండే కలిగిన పోరాటం. దేనికోసం? వారసత్వం. దేనికోసం చెప్పాలి? వారసత్వం. పెద్ద పోరాటం. 90 ఏళ్ళు వచ్చినా కూడా సంతానం లేదు. మన పూర్వీకులకి 100 సంవత్సరాలు 90 ఏళ్ళు వచ్చినా సంతానం లేదు. ఈ మహాతల్లి వృద్ధురాలు శోధించబడింది. ఈ రోజుల్లో 2వ పెళ్లి 3వ పెళ్లి పెద్ద మ్యాటర్ కాదు కదండి. నా దగ్గరే ఉంటారు కదా మీరు, మన దాసియే కదా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో అంటది ఈమె. ఈయన పెద్ద బాబా అంటే భార్య బాధితుడు. ఎవరండి? భార్య బాధితుడు. ఈయన పెద్ద భార్య బాధితుడు. భార్య బానిస, సరేనండి అంటాడు ఈయన. సరేనండి అని తలకాయ వంచి ఆమెను పెళ్లి చేసుకుంటే బొడ్డోడు పుట్టాడు. ఆ అబ్బాయి పేరు ఇష్మాయేల్. ఎవరు? ఇష్మాయేల్. పెరిగాడు, పెద్దోడయ్యాడు, చాలా ప్రేమించాడు అబ్రహాం. శారమ్మ కుళ్ళు పుట్టింది కానీ అబ్రహాం చాలా ప్రేమించాడు. ఎందుకంటే ఎన్నో ఏళ్ళు పిల్లల కొరకు ఎదురు చూసిన ఆ వ్యక్తికి ఒక సంతానం కలిగింది అంటే అది చాలా సంతోషకరమైన విషయం కదా. అబ్రహాం హ్యాపీగానే ఉన్నాడు, పిల్లోను బాగానే చూసుకున్నాడు. ఈ మహాతల్లి కుళ్ళు పుట్టింది. తగిన సమయంలో దేవుడు దర్శించి ఈమె గర్భం కూడా తెరిచాడు. ఈమెకి ఇస్సాకు అనే ఒక బొడ్డోడు పుట్టాడు. ఎవరు చెప్పాలి? ఇస్సాకు అనే బొడ్డోడు. ముందు పుట్టింది ఎవరు చెప్పాలి?
ఇష్మాయేల్ అబ్రహాముకు పుట్టినప్పుడు అబ్రహాము వయసు 86 సంవత్సరాలు, 86 years. 86 చెప్పండి, చెప్పాలి. ఇస్సాకు పుట్టినప్పుడు 39, 99 ఎంత? 99. 86, 99 మొత్తం కలిపితే తీసేస్తే ఎంత అండి? 99 నుండి లేదా 100, 100లో నుండి 86 తీస్తే ఎంత? 14 ఏళ్ళ సీనియర్ ఇష్మాయేల్, 14 ఏళ్ళ ప్రాయం కలిగిన వాడు, 14 సంవత్సరాల సీనియారిటీ వారసత్వం ఇష్మాయేలు కలిగి ఉన్నాడు. కానీ శారమ్మ ఆ తర్వాత ఈ ఇస్సాకుకి 3 ఏళ్ళ వయసు వచ్చేదాకా ఉన్నాడు ఇష్మాయేల్. మొత్తం ఎంత? 14, 3 17 ఏళ్ళ వయసులో శారమ్మ ఇస్సాకుని ఎత్తుకొని అబ్రహాం వైపు వేలెత్తు చూపించి ఇట్లా అంటది, నా కొడుకుతో నీ కొడుకు వారసుడుగాడు అంట. ఏమంటారు చెప్పండి? ఏమండి? నా కొడుకుడు నా కొడుకుతో, నా కుమారునితో ఆ దాసి కుమారుడు, ఆ అమ్మాయి కుమారుడు వారసుడు కాడు. ఆ సమయంలో ఏమీ ఆలోచించాల. అరే ఆడపిల్ల యవనస్తురాలు 40 ఏళ్ళు కూడా నిండాయో లేదో, చిన్నపిల్లోడు 17 ఏళ్ళ కుర్రోడు, మూతి మీద మీసాలు కూడా లేవు, వీళ్ళిద్దరిని నిర్దాక్షిణ్యంగా తరిమేస్తే గత 20 సంవత్సరాలు పైనే మనతో దాసులుగా ఉంటున్నారు కదా, తరిమేస్తే ఏంటి ఇలా పరిస్థితి? ఏమైనా చేతిలో పెట్టనే ఇద్దామా, లేదా ఒక చోట ఏదైనా అప్పగిద్దామా? ఏమీ లేదు. బిస్లేరి వాటర్ బాటిల్ ఒకటి, ఏమండి వరద బాతులు పులిహోర పొట్లం ఒకటి, ఈ 2 ఇచ్చేసేసి నీ దారి నువ్వు చూసుకొని పంపించేస్తే ఏంటి గొడవ వీళ్ళిద్దరి మధ్యలో? ఏంటి అని అంటే వారసత్వం. ఏంటి? వారసత్వ పోరు. ఎందుకంటే వారసునికి ఆ తర్వాత తండ్రి ఆస్తి కలుగుతుంది, వారసుడు కాకపోతే దొరకదు కదా. మీ కుమార్తెలకి ఆ కుమార్తెలకైనా ఇస్తారో ఎవరో తెలియదు, కానీ కుమారులకైతే ఖచ్చితంగా వారసత్వపు ఆస్తి దొరుకుతుంది. దొరకదా? మనం కలిగిన ఆస్తి అండి, మనకున్న 2 సెంట్లు స్థలం, మనకున్న 10,000, మనకున్న చిన్న బంగారమే, మన పరిధిలో ఉన్న ఆ కొద్దిపాటి ఆస్తిపాస్తులు వారసత్వం ఎవరిది చెప్పాలి? కుమారునిది, లేదా ప్రథమంగా పుట్టిన పెద్ద కుమారునిది. స్తోత్రం చెప్పండి. మనము వారసులము కాము. ఇష్మాయేలుతో సమానం మనం కూడా. ఇష్మాయేలుతో త్రోసివేయబడిన వారితో, శపించబడిన వారితో సమానం మనం. అలాంటి మనకి ఆయన సమాన వారసత్వం అనుగ్రహించాడు. ఏ విషయాల్లో? హెబ్రీ పత్రిక 6, 17, 18 ఉంటుంది, వాగ్దానములకు సమాన వారసత్వం ఇచ్చాడు. స్తోత్రం చెప్పు, చదవండి, బాగుంటుంది. ఎందుకు ఊరికే? 6, 17, 18 వాగ్దానమునకు వారసులు. స్తోత్రం చెప్పు. ఇప్పుడు బైబిల్లో పాత నిబంధనలోంచి ఎక్కువ వాగ్దానాలు తీసుకుంటూ ఉంటాను. పోయిన వారమే చెప్పాం వాగ్దానం. ఏంటది? మర్చిపోయాం కదా. నేను నీతో చెప్పాను, దానిని నెరవేరుస్తా. స్తోత్రం చెప్పు. ఈ వాగ్దానం నిజంగా బైబిల్లో మనం ఏ గ్రంథంలోంచి తీసాం? యేసయ్య చరిత్ర ఉన్న క్రొత్త నిబంధనలో ఉంచా, ఇజ్రాయేల్ చరిత్ర ఉన్న పాత నిబంధనలో ఉండా? వాగ్దానాలు వారివి, ఆ వాగ్దానాలు నెరవేర్పువారు అనుభవిస్తున్నారు. మనం వాగ్దానానికి వారసులం కాదు, మనకు అర్హత లేదు. ఆ వాగ్దానాలు మనవి కావు, ఆ వాక్యాలు మనవి కావు, ఆ ఆశీర్వాదాలు మనకి కావు. కానీ బైబిల్ చెప్తుంది, అబ్రహామునకు వచ్చిన ఆ ఆశీర్వచనం ఆయన మనకి కూడా అనుగ్రహించాడు. కొట్టుగేటిగా హల్లెలూయా. ఇప్పుడు ఆ వాగ్దానాలు మనం అనుభవిస్తున్నాం. నెల అనుభవించే వాళ్ళు ఉన్నారు. ఒక వాక్యం సడన్ గా పాత నిబంధనలోంచి తీసి చూసి కన్నీళ్లు తుడుచుకొని అట్లా ఆ వాక్యం మీద, వాగ్దానం మీద అట్లా చేయబెట్టి ఆమెను అనుకొని ప్రార్థన చేసుకొని వాగ్దానం అనుభవించి ఆయన సన్నిధిలో సాక్ష్యం చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మనకు కాదవి. స్తోత్రం చెప్పు. ఇది మనవి కావవి. ఆ ఉచితంగా వచ్చిన వాగ్దానాలు మనవి కావు. అయినా వాగ్దానాలు మన జీవితంలో నెరవేరుస్తున్నారంటే ఆయన మనకిచ్చిన సమానత్వం. రక్షణ మనది కాదు, స్వస్థత మనది కాదు,
వాగ్దానం మనది కాదు, వారసత్వం మనది కాదు, ఆశీర్వచనం ఏది కూడా మనది కాదు. మనకి కలిగిన ఒకే ఒక వచనం శాపవచనం. ఏంటో చెప్పాలి, మనకి కలిగిన ఒకే ఒక వచనం శాపవచనం. ఈ ఆశీర్వచనాల వరకే కదండి యాకోబు ఏశావు ఇద్దరు కూడా పోరాటం. దేనికి? ఓ భక్తుడు రాస్తాడు యాకోబు గురించి. యాకోబు ఎందుకు ఈ పోరాటం? నిన్ను పిలిచిన దేవుని చూడు యాకోబు, ఆశీర్వాదం కొరకు ఎందుకయ్యా ఇట్లా పోరాడుతున్నా? ఇంకా వారసత్వం ఉంది. ఇంకా ఆ పేతురు మొదటి పత్రిక 9:3-9 ఉంటుంది, ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి ఆయన మనల్ని పిలిచాడట. స్తోత్రం చెప్పు. నిజానికి ఈ వారసత్వం ఇజ్రాయేలీది, మనది కాదు. కానీ ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. శాపము నుండి, పాపము నుండి, రోత రొచ్చులో నుండి, తిరస్కరించబడిన జీవితాల్లో నుండి మనల్ని తప్పించి, విడిపించి, రక్షించి, ఆశీర్వాదానికి వారసులుగా మార్చి, ఆశీర్వదించి ఒక స్థితిలో నిలబెట్టి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. చెప్పు గట్టిగా నీవిచ్చినవే కదయ్యా, నీవిచ్చినవే కదా, నీవిచ్చిందే కదా ఈ తిండి, నీవిచ్చిందే కదా ఈ స్థితి, నీవిచ్చిందే కదా ఈ సంపద, నీవిచ్చిందే కదా ఈ ఉద్యోగం, నీవిచ్చిందే కదా ఈ గర్భఫలం, నీవిచ్చినే కదా పిల్లలు, నీవిచ్చిందే కదా భార్య భర్త. ఏమంటే ఒక కుటుంబం సమాధానంగా, సంతోషంగా, ఆనందంగా ఒక ముద్ద అన్నం ప్రశాంతంగా తినగలుగుతున్నామంటే అది ఆయన ఇచ్చిన ఆశీర్వాదమే. కానీ మనం అర్హులం కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు మన మనసులో ఉండాల్సింది నేను అర్హుణ్ణి కాను, ఈ ఆశీర్వాదానికి వారసత్వం పొందటానికి నేను అర్హుణ్ణి కాను, ఈ ఆశీర్వాదం నాది కాదు. ఇస్సాకును ఎత్తుకోనామంటది, నా కుమారునితో ఇష్మాయేలు సమాన వారసుడు కాడు, దాసిని దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము అనే లేఖనం చెప్తుంది. ఏంటది? దాసిని దాని కుమారుణ్ణి. దాని అంటే మరి స్త్రీని చెడుగా అనుకోవద్దు, అది గ్రాంధికం. యవతే అనే పదం కానీ ఆ దాని అనే పదం స్త్రీ గురించి వచ్చినప్పుడు అదేం తిట్టు కాదు. మన తెలుగు రాష్ట్రంలో తిట్టుగా చేసాం కదండి మన టెక్నాలజీని బట్టి. మామూలుగా గ్రాంధికం అది. యవతే అనే పదాలు కూడా ఉంటాయి. సరే, దాసిని దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టేసే వారసుడు కాడు, ఆశీర్వాదానికి వారసుడు కాదు, సంపదలకు వారసుడు కాదు, ఆత్మ సంబంధమైన పర సంబంధమైన ఏ దీవెనకు కూడా వారసత్వం మనకి లేనే లేదు. లూకా 18:18 ఉంటుంది, నిత్య జీవమునకు వారసత్వం అంట. స్తోత్రం చెప్పు గట్టిగా, చేతులూపుతూ చెప్పు. ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరుస్తాను నమ్మకం కలిగిన వాళ్ళు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కానీ ఆ స్థితి మనది కాదు. నేను చెప్పేది అది. ఈ నిత్య జీవం అన్నది కూడా యూదులదే. ఎవరిది చెప్పాలి? యూదులదే నిత్య జీవం అన్నది, మనది కాదు. దేవుడే యూదులు దేవుడు అండి. ఎవరైనా చెప్పాలి, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు. దేవుడే ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు. ఆయన మాట్లాడే భాష ఏంటండి? హెబ్రీ. ఏంటి? ఆయన భూమి మీదకి మనిషిగా వచ్చినప్పుడు కూడా మాట్లాడిన భాష ఏంటండి? పాత పురాతన హెబ్రీ, ఎరామిక్ అని అంటారు. ఎరామిక్, పాత పురాతన హెబ్రీ. పరలోకములో ఉన్న దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు మన పూర్వీకులు అందరితో హెబ్రీ భాషలోనే. మన భాష కాదు, మన ప్రాంతం కాదు, అసలు మనకు సంబంధించినోడే కాదు అన్నట్లుగా మన జీవితాలు శాపంలో కూరుకొని పోతే తగిన సమయంలో మన కొరకు వచ్చి మన కొరకు ఆయన సంపూర్ణంగా రక్తం చిందించి ఇదిగో ఈ సమాన వారసత్వం అనుగ్రహించాడు. స్తోత్రం చెప్పు. ఇప్పుడు యూదులు ఎక్కడికి వెళ్తాడో మనం కూడా చెప్పాలి, మనము కూడా అక్కడికే వెళ్తాం. ఆమె చెప్పండి. యూదులకు ఒక సమయం, ఒక పర్టికులర్ రక్షణ, ఒక పర్టికులర్ దినం, ఒక పర్టికులర్ సామ్రాజ్యం రాయబడి ఉంది. ఇప్పుడు యూదులు 1,000,000 మంది అండి. ఎంతమంది చెప్పాలి? 1,000,000 మంది అండి. పుడుతున్నారు, చచ్చిపోతున్నారు, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, జనాభా పెద్దగా పెరగట్లేదు. ఏమండి? యూదులు తిరస్కరించబడ్డారని, ఆ యూదులు యేసయ్యని తిరస్కరించారని, యూదుల మీదకి శిక్ష వచ్చిందని, శాపం వచ్చిందని, పాపం వచ్చిందని ఇన్ని చెప్పుకుంటాం కదా. మీకు విషయం తెలుసా? యేసయ్య రెండవ రాకడలో వచ్చే దినములు చాలా దగ్గరగా ఉన్నాయి. ఎంత దగ్గరగా? మనం చూస్తున్నాం. కరువులు వస్తాయంటే కరువుల గురించి వింటున్నాం. భూకంపాలు వస్తాయంటే ఇప్పటికీ గూగుల్ సెర్చ్ చేయండి, ఈ రోజు కూడా భూకంపం వచ్చే ఉంటుంది. భూకంపాలు వస్తున్నాయి. యుద్ధాలంటే మనం చెప్పాల్సిన పనిలే. యుద్ధ వాతావరణం, కరువులు అనంటే చెప్పాలి. ఇంకేమి యేసయ్య ఏమేమి చెప్పాడు అవన్నీ జరుగుతున్నాయి, ముదిరిపోతున్నాయి. ఏంటి?
చెప్పాలి జరుగుతున్నాయి. అవి రోజు రోజుకి పెరుగుతూనే పోతున్నాయి. మన బాధ్యత ప్రకారం ప్రార్థన చేస్తున్నాం కానీ అవన్నీ పెరుగుతూనే పోతూ ఉన్నాయి. ఉగ్రత సంబంధించినవన్నీ కూడా రేపో మాపో యేసయ్య రాబోతున్నాడు. గట్టిగా చెప్పు. వస్తాడు. వచ్చి సంఘం ఎత్తబడుతుంది. పరలోకంలో 7 సంవత్సరాలు విందు. ఎన్నేళ్ళు? అదే భూమి మీద విడిచిపెట్టబడిన వాళ్ళకి 7 సంవత్సరాలు. అదే 7 సంవత్సరాలు శ్రమ. ఏంటి? జస్ట్ 7 years. ఎలా 7 years అని అంటే, ఇప్పుడు పాలన ఎన్ని సంవత్సరాలు అండి? పాలకుల పాలన ఎన్ని సంవత్సరాలు? 5 ఏళ్ళు. 5 ఏళ్ళ పాలన ఎంత? 5 ఏళ్ళు. అప్పుడు 7 ఏళ్ళు ఉంటుంది. 6 సంవత్సరాల పాలన పెరిగినప్పుడు ఇంకా మీరు టాలీ చేసుకో. 6 సంవత్సరాలు వచ్చినాయి. ఇంకా సత్యలోపు 6 సంవత్సరాల పాలన స్టార్ట్ అయింది. ఇంక 7 సంవత్సరాలు రేపో మాపో స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది, ఒక్కొక్క దేశానికి ఒక నాయకులు ఎందుకురే, ప్రపంచం మొత్తానికి ఒక నాయకుని నియమిద్దామని ప్లాన్ వేసుకుంటూ ఉన్నాయి. ఆ సంవత్సరాల్లో ఆ పరిస్థితుల్లో యాడ్ అవుతాయి, వచ్చేస్తాయని జరుగుతాయి. ముద్రలన్నీ వచ్చేస్తాయి. 666 ముద్ర ఇక్కడ కానీ వేయబడతాయి. స్కానర్, ఇప్పుడు మనం ఫోన్ పేలు స్కాన్ చేస్తున్నాం కదా, ఇట్లా పోయి ఫోన్ అట్లా పెడతాం, స్కాన్ అవుతుంది. అప్పుడు తలకాయ నిలబడుతుంది, అక్కడికి వెళ్ళి అప్పుడు స్కాన్ అవుతుంది. లేకపోతే చెయ్యి ఇట్లా అంటాం, స్కాన్ అవుతుంది. అప్పుడే రేషన్. చెయ్యి ఇట్లా 10 సార్లు అన్నా కూడా స్కాన్ రాలేదనుకో, నీకు లోపల ముద్ర లేదని అర్థం. ముద్ర లేదనుకో అమౌంట్లో మనీ లేదని అర్థం. అమౌంట్లో మనీ లేదనుకో నువ్వు షాపులో ఉండకూడదని అర్థం. ప్రభుత్వాలు రేషన్ ఇవ్వడానికి కూడా నీకు స్కానింగ్ అడుగుతుంది. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు ఇట్లాంటివి అన్నమాట. స్తోత్రం చెప్పండి. 7 ఏళ్ళు. ఎన్నేళ్ళు చెప్పాలి? ఈ 7 ఏళ్ళ తర్వాత క్రీస్తు విరోధి పాలన కదా 7 ఏళ్ళు. ఈ క్రీస్తు విరోధి నరకానికి పంపివేయబడతాడు. 1000 సంవత్సరాలు యేసయ్య భూమి మీద పాలన ప్రారంభిస్తాడు. ఏమని చెప్పండి గట్టిగా? 1000 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? కొన్ని చెప్తుంటే అట్లా ఉంటుంది. 1000 years యేసయ్య ఒక్కడే యునానిమస్గా పరిపాలన చేస్తాడు. దొంగతనాలు, వ్యభిచారాలు, హత్యలు, ఆత్మహత్యలు, యాక్సిడెంట్లు ఏవి కూడా ఆ దినముల్లో ఉండవు. అక్రమాలు, దుర్మార్గాలు, దుష్టులు, దుర్నీతి, అవినీతి ఏది కూడా ఉండదు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈ టైంలో యూదులు 144,000 మంది అప్పుడు ఆ 1000 ఏళ్ల పాలనకి లెక్కించబడతారు. ఎంతమంది చెప్పాలి? 144,000 మంది. చెప్పండి గట్టిగా. సియోను శిఖరం పై ఉన్న 144,000. అది 14వ అధ్యాయం. 7వ అధ్యాయములు యూదులు ఉంటారు. 12 గోత్రాల నుండి 144,000 మంది ముద్రించబడి అక్కడ యేసయ్య పాలనలో ఉంటారు. ఇక వాళ్ళకి మరణం ఉండదు. చక్కగా పెళ్లి చేసుకుంటారు, చక్కగా సంతానాభివృద్ధి చేసుకుంటారు, చక్కగా పాలన చేస్తారు. 1000 సంవత్సరాలు. ఊరికే 5 ఏళ్ళకి, 10 ఏళ్ళకి, 20 ఏళ్ళకి, 30 ఏళ్ళకి ఆయుష్ బాగలేక, ఆరోగ్యం బాగలేక చచ్చిపోయే వాళ్ళు ఎవరుండరు. 1000 సంవత్సరాలు బ్రతికే ఉండే వాళ్ళు ఉంటారు. 500 ఏళ్ళు బ్రతికే వాళ్ళు ఉంటారు. దీర్ఘాయుష్మంతులుగా, వృక్ష ఆయుష్ కలిగిన వ్యక్తులుగా బ్రతుకుతారు. స్తోత్రం చెప్పు. ఇప్పుడు ఈ 144,000 మంది 1000 ఏళ్ళు పూర్తయ్యేసరికి ఏమవుతారండి? ప్రపంచమంతా నిండిపోతారు. కోటిగడిగా చప్పట్లు వేసాయి. కొట్టు 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 కొట్టు. హల్లెలూయా. యూదులు ప్రపంచమంతా నిండిపోతారు. వాళ్ళు దేవుని పిల్లలు. ఎవరు? కానీ అదే సమయంలో ప్రపంచమంతా నింపబడే ఇంకొక జాతి, ఇంకొక తెగ ఉంది. వాళ్ళే క్రైస్తవులు. ఇంకా ఎవ్వరు ఉండరు. స్తోత్రం చెప్పు. కానీ ఆ క్రైస్తవులకి, లేదా మనం క్రైస్తవులుగా చెప్పబడుతున్న మనకి అర్హత లేదు ఆ 1000 ఏళ్ల పాలన ఉండటానికి. కానీ యేసయ్య ఆ 1000 ఏళ్ల పాలనలో కూడా మనల్ని ఉంచి యూదులనే పరిపాలించే స్థాయిలో నిలబెడతాడు. గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. శిష్యులతో యేసయ్య అంటాడు, మీరు 12 సింహాసనాలపై కూర్చొని ఇజ్రాయేల్ 12 గోత్రాలకు తీర్పు తీరుస్తారు. అయ్యా, పిలుపు వాళ్ళది కదా, వాగ్దానాలు వాళ్ళవి, ఆశీర్వాదం వాళ్ళది, నిత్య జీవం వాళ్ళది. వాళ్ళు మోస్ట్ సీనియర్లు వాళ్ళు. వాళ్ళని మేము పరిపాలన చేయటం ఏంటయ్యా? ఒక్కొక్కసారి ప్రార్థనలో మోకరిస్తూ ఉంటే, సేవలో అడుగుపెట్టి 10, 20, 30 సంవత్సరాల అనుభవజ్ఞులు కూడా చాలామంది ప్రతిష్టలో నిలబడలేక తొట్టిల్లిపోతూ, దర్శనంలో నిలబడలేక చల్లారిపోతూ, దేవుడు పిలిచిన పిలుపును గుర్తుపెట్టుకోలేక మర్చిపోయి, ఆ దర్శనం మర్చిపోయి, అభిషేకాన్ని పోగొట్టుకొని, సేవని భ్రష్టు పట్టించుకొని
దేవుని దగ్గర నుంచి ఒక సరైన ప్రకటన రాక, ఒక సరైన, నేను సమస్త గురించి చెప్పాలి, సేవకుల గురించి చెప్తాను, వాళ్ళు ఎవరైనా ఒక సరైన ప్రకటన దేవుని దగ్గర నుంచి సేవకుని దగ్గరికి రాక సంఘం అంతా చల్లారిపోతూ ఉన్న పరిస్థితుల్లో, అరే తిప్పితంతే 32 ఏళ్ళు, జస్ట్ 14 ఇయర్స్ నే సేవకు వచ్చిన 2-3 సంవత్సరాలకే మంచి ఫ్యూచర్ ఉంది తమ్ముడు అన్నాడు సేవకుడు. స్తోత్రం చెప్పండి. నీకు మంచి ఫ్యూచర్ ఉందమ్మా, నీ దగ్గర సబ్జెక్ట్ ఉంది, చదువుకున్నావు కదా, కాస్త గొప్ప చదువుకున్నావు కదా, ఇంకా బాగా ప్రార్థన చేసుకో, కృపలు పొందుకో, మంచి ఫ్యూచర్. 2-3 ఏళ్ళకే అన్నాడు పెద్ద ఆయన. స్తోత్రం చెప్పు గట్టిగా. అనిల్ అన్నాడు వైజాగ్లో 2018లో. ఆయన ఆ వర్తమానం ఇవన్నీ శనివారం పైన వర్తమానం అదేంటి పరిశుద్ధాత్మ కూడా జరుగుతుంది, కింద అన్న రూమ్లో ఉంటుంటారు, మేము నడిపిస్తూ ఉంటాం. ఆ వర్తమానం అంతా విని కృప కలిగినోడు తమ్ముడా, మంచి సబ్జెక్ట్ ఉంది దగ్గర, ఎవరు పంపించారు నేను సేవకి అని అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఎవరు పంపించారు నేను సేవకి? పాప చెప్పకూడదులే పెద్దోళ్ళ గురించి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు యూదులతో, వాగ్దానములతో, ఆశీర్వాదంతో, నిత్య జీవంతో మనల్ని అందరినీ సమాన వారసులుగా చేశాడు. మనం చెప్పండి గట్టిగా. ఇంకా రెండో విషయం, సమాన వరం. ఏంటి? ఆ వరములకు కూడా మనం పాత్రులం కాదు. అపోస్తుల కార్యాలు 11-17, Acts 11-17. దేవుడు వారికి కూడా సమాన వరం అనుగ్రహించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి, ఇది దివ్య లేఖనం. ఏంటి ఇది? దివ్య లేఖనం. నా వైపు చూడాలి. ఈ దివ్య లేఖనం రాయబడటానికి మన పూర్వీకులు ఎంత కష్టపడ్డారో మీకు తెలుసా? క్రైస్తవులైతే ఊచకోత కోయబడ్డారు, చంపబడ్డారు, నరకబడ్డారు, పెట్రోల్ పోసి, ఆయిల్స్ పోసి తగలబెట్టబడ్డారు, కాళ్ళు చేతులు నరకు, చర్మములు ఒలిచివేయబడ్డారు. బ్రతుకున్న జీవోత్సవం వలె నెలల తరబడి బ్రతికి బతకలేక, చావలేక, నరక యాతనబడి ఈ జీవ గ్రంథం కోసం. ఇంకా మీకు చెప్పాలి అని అంటే పాత నిబంధనలో యెహోవా ఏంటి చెప్పాలి, యెహోవా అనే పదం మనకి 1000 సార్లు కనబడుతుంది. ఎన్నిసార్లు? 1000 సార్లు. ఈ యెహోవా అనే పదం వచ్చిన ప్రతిసారి ఆ గ్రంథం, రాసే గ్రంథం, ఆ పెన్నులు, ఇంకులన్నీ అక్కడే పెట్టేసి వెళ్ళి నదిలో మునిగి స్నానం చేసుకొని ఫ్రెష్గా వచ్చి యెహోవా అనే పేరు రాసేవాడు. ఒక వచనంలో ఉంటే అలా రాసి, జస్ట్ ఒక వచనం రాయటానికి 10 నిమిషాలు పోగొంట పట్టుండొచ్చు. ఆ రాత బ్రతుని బట్టి 10 నిమిషాలు అనుకుందాం. యెహోవా అని ఒక వచనంలో ఉంది, ఆ వచనం రాసేసారు. కింద వచనంలో కూడా యెహోవా అని ఉంది, మళ్ళీ పోయేవాడు. అలా ఒక 50-100 రోజుల్లో అయిపోవాల్సినవి సంవత్సరాలు పట్టింది గ్రంథాలు రాయటానికి. ఎంతకాలం? యెహోవా అనే పదం రాయటానికి శుభ్రమైన మనస్సు, శుభ్రమైన శరీరంతో ఆ పదాలు ఇక్కడ రాశారు. మనం సింపుల్గా, నేను ఇక్కడ నిలబడి ఇప్పటికి 2-3 సార్లు పలికా యెహోవా. ఏంటి చెప్పండి? సింపుల్గా పలకగలుగుతున్నా. అర్హత లేదు మనకి. ఈ అర్హత ఇచ్చిన వాళ్ళు ఎవరో తెలుసునా? అదిగో మనం ఆరాధిస్తున్న మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవుడు అని పిలిచేదానికి కూడా అర్హత లేని మనకి దేవుని దగ్గరగా వచ్చే యోగ్యతని, వరముని ఇచ్చాడు ఆయన. స్తోత్రం చెప్పు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు గారడి సీమోన్. ఎవరు చెప్పాలి? గారడి సీమోన్ అనమాట ఆయన పేరు. ఆయనట దేవుని వరమును డబ్బులు పెట్టి కొనుక్కోవాలనుకున్నాడు. అరే వరము అని అంటేనే ఇంగ్లీష్లో గిఫ్ట్ అని అన్న. మీలో బర్త్డేస్ వచ్చే వాళ్ళు ఉంటుంటారు, మ్యారేజ్ డేస్ వచ్చే వాళ్ళు ఉంటుంటారు, ఏమంటే రకరకాల డేస్ ఉంటూ ఉంటాయి. అంతే, ఈ రెండే మనకు తెలుసు. వాళ్ళకి సంబంధించి బర్త్డేస్ ఎక్కువగా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం. అది వరం, బహుమానం. ఏంటి చెప్పాలి? బహుమానం చేతిలో పెట్టి దానికి ఎంతైందో చెప్తాం లెక్క. ఏమండి దానికి ఎంతైందో చెప్తాం. దీనికి 200, 300, 500, 1000 అయింది.
మీకు ఫలానా షర్ట్ కుట్టించాను కదా, 1000 రూపాయలు అయింది, ఫోన్పే వేసేసి అని చెప్తామండి. ఏంటది? దట్స్ ద గిఫ్ట్. ఏంటి? వరం ఫ్రీ. అది దేవుడిచ్చిన వరం ఉచితమైనది. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. డబ్బులు పెట్టి కొనుక్కోవాలనుకున్నాడు. అరే, స్వస్థత వరమా, కృపా వరమా, వాక్య వరమా, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, ప్రవచన వరమా, ఏమంటే ఆత్మల వివేచన వరమా, భాషలు మాట్లాడే వరమా, భాషలకు అర్థం చెప్పా, ఇవన్నీ ఉచితంగా యేసయ్య అవసరాన్ని బట్టి, ఆ సందర్భాలను బట్టి, పరిస్థితులను బట్టి ఉచితంగా పంచి ఇస్తుంటాడని రాయబడి ఉంది. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. ఇవన్నీ డబ్బులు పెట్టి కొనుక్కోవాలనుకున్నాడు. డబ్బులు పెట్టి ఆయన కొనుక్కోవాలనుకున్నాడు. డబ్బులు సంపాదించడానికే ఈరోజు ఆ వరాలు అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేసుకున్నారు కొన్ని జీవులు. రెండు కరెక్ట్ కాదు. స్వస్థతలు అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేసేది కరెక్ట్ కాదు. దేవుని వరమును డబ్బుతో కొనలేము. పేతురు అంటాడు, నీ హృదయం చెడుతనంతో నిండుంది, జాగ్రత్త అంటాడు పేతురు. జాగ్రత్త, నీ హృదయం చెడుతనంతో నిండుంది. దేవుని వరాన్ని డబ్బులు పెట్టి కొనాలనుకుంటున్నావు నువ్వు. ఇది దేవుని వరం, దేవుడిచ్చిన కృప. స్తోత్రం చెప్పు, గట్టిగా. ఉచితంగా దేవుడు మనల్ని ప్రేమించి, అల్పుణ్ణి, అభాగ్యుని, దౌర్భాగ్యుని, ఎక్కడో చేపలు పట్టుకుంటూ కంపు కొట్టుకుంటే బ్రతుకులో ఉన్న నన్ను ప్రేమించి ఈ మహిమ కలిగిన పరిచర్యనిచ్చి, అభిషేకమునిచ్చి, భాషలనిచ్చి, ఆత్మల వివేచననిచ్చి, కృపావరాలు ఇచ్చి, మనలో చాలా చక్కగా రిఫరెన్సెస్ చెప్తుంటే మనం చదువుతున్నాం. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం ఒక వరం. ఏంటి? బైబిల్ చదవడం ఒక వరం అండి. చదువు కలిగిన వాళ్ళు చాలా మంది ఉండుంటారు, చదవలేం. వరం కాదనమాట, అది వరం లేదని. లేకపోవడం పొరపాటు నేను చెప్పట్లా, వరం లేదని చెప్తాను. పొందుకోవాలి. మనకి దేవుడు విద్యనిచ్చాడు. ఆ విద్యతో పాటు బైబిల్ చదువుకునేదానికి కొంచెం గట్టిగా చిన్నప్పటి నుంచి చదివేవాడిని. నేను నామకార్థ చర్చిలో ఉన్నప్పుడే బైబిల్ చదివేవాడిని, వాక్యం చదివేవాడిని, వాక్యం అందించేవాడిని చక్కగా. ఇంకా మన సంస్థకి, మనం మందిరానికి వచ్చిన తర్వాత ఇంకా రిఫరెన్సెస్, వాక్యాలు, లేఖనాలు ఇవన్నీ అలవాటు అయిపోయి ఎక్కడైనా కూడా ఖచ్చితంగా ఫస్ట్ వాయిస్ నాదే వస్తుంది స్టేజ్ మీద. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆసక్తి అలానే ఉంటుంది. అది వరం, వాడుకోవాలి. అది తలాంతు, వాడుకోవాలి. ఏం చేయాలి? లేకపోతే పొందుకోవాలి. ఇంక నాకు లేదు కదా అని చప్పట్లు కొట్టుకుని మౌనంగా ఉండకూడదు. పాటలు పాడతాం, ఒక వరం. స్తుతిస్తాం, ఒక వరం. అభిషేకం ఒక వరం. పరిశుద్ధమైన జీవితాన్ని గురించి ఒక అవగాహన ఉంటుంది, ఒక వరం. అందరికి ఉండదు. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం అంటే ఏంటో తెలుసునా? ఏమండి, వాక్యం చెప్తూ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, అది వరము. వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఇక్కడ దేవుడు నా మనస్సులో పెట్టిన వర్తమానం, మనస్తత్వం, ఉద్దేశం ఉన్నట్లుగా గ్రహించే ఆ గ్రాహక శక్తి ఉంటుంది. దాన్ని వరం అంటారు. స్తోత్రం చెప్పాలి. వాళ్ళకి ఖచ్చితంగా వాక్యానుసారంగా బ్రతికే జీవితం ఉంటుంది. కరెక్ట్గా మన పర్పస్లో, నేను వైజాగ్లో ఉన్నప్పుడు ఒక సహోదరి దగ్గర నేను విన్నాను. అది హల్లెలూయా. అవునుగా చాలా మందిని నేను, అన్నా బూజు దులిపావన్నా అంటుంటే, ఇవన్నీ వద్దులే కానీ ఎలా జరిగింది ఆరాధన, ఎట్లా చెప్పా వాక్యం అని ఎప్పుడు అడగండి. నేను ఏం చెప్పాను అంటాను. అప్పుడు వచ్చింది అనమాట బయటికి. చెప్పావు, అసలు అల్లాడిచ్చావు, బాగా చెప్పా. అదేనయ్యా, ఏం చెప్పాను? అదేనన్నా బైబిల్లో ఉన్న వాక్యం. నేను ఖురాన్ అనుకున్నా. అదేనన్నా బైబిల్లో ఉన్న వాక్యం, బాగా చెప్పావన్నా. ఏం చెప్పాను చెప్పవయ్యా. 10 నిమిషాల వాక్యం చెప్పు. సరే, మెయిన్ వర్డ్స్ చెప్పు. మెయిన్ వర్డ్స్ చెప్పు. ఏమీ రావు. దీనికి అర్థం ఏంటంటే వరం లేదు వాళ్ళకి. ఏం లేదు చెప్పాలి. వరం లేదు, ఏం తెలియదు, ఏమీ రావు. తెలియనోడు చచ్చేదాకా తెలియనట్టే ఉంటాడు. వరం లేదు వాళ్ళకి. అక్కడ నేను విన్నాను, ఏ పర్పస్తో మనం వాక్యం చెప్తాం. ఏ వాక్యం చెప్పి ఈరోజు వారం ఏంట్రా బాయ్, ఈ వారం ఏంటమ్మాయి, ఈ వారం ఏంటని అడుగుతూ వెళ్తూ ఉంటే కొందరు ఓకే ఆ సబ్జెక్ట్ సంబంధించి చెప్తూ ఉంటారు నీట్గా. ఒక సహోదరి ఆ పర్టికులర్గా ఏ మనస్తత్వంతో ఆ వాక్యం సైడ్ రిఫరెన్సెస్తో సహా 2-3 రోజుల తర్వాత అడిగా. సండే అయిపోయింది, 2-3 రోజుల తర్వాత విజిటింగ్కి వెళ్ళి అడిగా, వాక్యం ఏంటి, ఆదివారం వాక్యం ఏం చెప్పారు దేవుడు నా ద్వారా అని అడిగితే, పర్టికులర్ ఆ మనస్తత్వం, ఏ ఉద్దేశం, ఏ భారం,
ఏ బాధ్యత, దాన్ని వరము అంటారు. ఏమంటారు చెప్పాలి? 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, 7 ఏళ్ళు, 20 ఏళ్ళు అనుభవం ఉంది మనకి. ఇప్పుడు నేను అడుగుతా, వాక్యం ఆరాధన అయిపోయిన తర్వాత ఏం చెప్పాను అని అడుగుతా, చెప్తామండి? ఏం చెప్పాను నేను ఈరోజు అని అడిగి ప్రార్థన చేస్తా. పొందుకోవాలి మరి. స్తోత్రం చెప్పు. వరం ఏంటి? ఇప్పుడు ఈ సీమోను, గారడి సీమోను వరాన్ని కొనుక్కోవాలని చూసింది. అపోస్తుల కార్యం 8:20 ఉంటుంది, నోట్ చేసుకొని తర్వాత చదువుకోండి. ఎఫెసీ 2:8 యేసయ్య మనకిచ్చిన రక్షణే వరము అని రాయబడి ఉంది. ఏంటి? యేసయ్య మనకిచ్చిన రక్షణే వరం. తర్వాత అపోస్తుల కార్యాలు 2:38 పరిశుద్ధాత్మ శక్తిని వరము అని రాయబడి ఉంది. ఏంటి చెప్పాలి? వరములు కలిగిన వాళ్ళమే కదా. వరములతో ఫలములతో కై బ్రతకాలని, ఆయనకై బ్రతకాలంటే వరాలు ఉండాలి. ఏమీ లేనివాడు ఉండకూడదండి క్రైస్తవుడు. వాక్యం చదవటమా, వాక్యం వింటమా, వాక్యానుసారంగా జీవించటమా, నలుగురు గ్యాదర్ అయినప్పుడు వాక్యం గురించి మాట్లాడటమా, ప్రార్థన చేయటమా. పోయిన వారం భలే బాధేసింది నాకు గాంధీ తాత మేలు అనిపించింది. కొందరు చాలా మ్యాక్సిమం నాకు బాగా ఎక్కువ హ్యాపీ అనిపించింది ఏంటి అని అంటే అందరూ ప్రార్థన చేసుకున్నారు. స్తోత్రం చెప్పండి. నేను అనుకోలే, చాలా కన్నీరు కార్చి, చాలా భారంగా, చాలా బాధ్యత, అసలు టైం కానీ పరిస్థితి కానీ పట్టించుకోకుండా, స్ట్రెంగ్త్ అసలు ఏం పట్టించుకోకుండా చాలా ప్రశాంతంగా చాలామంది, నేను కూడా కన్నీరు కార్చి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నా సైలెంట్గా ఉండి. చాలామంది ప్రార్థన చేసుకుంటుంటే కొంతమంది రావాలి, మార్పులు రావాలి. నాకు గాంధీ తాతే మేలు అనిపించింది. గాంధీ తాత అంటే మీకే తెలియలేక గాంధీ తాతే మేలు అనిపించింది. ఎందుకు వస్తున్నాం? అరే ఎంత ఆత్మ ప్రవాహంతో ప్రార్థన చేసుకుంటూ ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి వేడుకుంటూ ఉంటే మౌనంగా ఉండటానికి మనసు ఎలా వస్తుంది? వరం కలిగిన వాడివేనా నువ్వు? కాలే కట్టెలు మా పెద్దోళ్ళు మాకు ఎప్పుడు చెప్తానే ఉంటారు. కాలే కట్టెల్లో ఆ నీళ్ళలోంచి తీసుకెళ్ళి కట్టేసినా కూడా ఏమైందండి? నిజంగా మండిదిగా ఏమండి అయ్యగారు? కాలే ఓ 20-30 కట్టెలు కాలుతున్నాయండి, బాగా మండుతున్న భోగి మంట అనుకుందామండి. దాంట్లోకి తీసుకెళ్ళి ఒక తడి కట్టేసామండి, ఏమైంది? స్తోత్రం చెప్పు. అంతమంది కాలుతూ ఆ ప్రవాహంలో ప్రార్థన చేసుకుంటూ దేవునిలో ఆనందిస్తూ ఆ భారమంతా దించుకుంటూ ఉంటే మనసేలా వచ్చిందని మౌనంగా ఉంటాను. స్తోత్రం చెప్పండి. అది కూడా ఒక వరమే, అది కూడా ఒక వరమే. అది దేవుడిచ్చే వరం కాదు. అది సమాన వరం అనుగ్రహించిన దేవుడు ఆయన. పరిశుద్ధాత్మ ఎవరిదండి? యోవేలు గ్రంథంలో ఉంటుంది. యోవేలు ఎవరు? యూదుడు. యోవేలు ఎవరు? ఇజ్రాయేలుకి సంబంధించిన ఒక ప్రవక్త, ఒక ఇజ్రాయేలు వంశాలకు సంబంధించిన ఒక ప్రవక్త. యోవేలు గ్రంథం ఎవరిది? పాత నిబంధన ఇజ్రాయేల్. కానీ యోవేలు గ్రంథంలో ఏముంటుంది? అంత్య దినముల్లో మా అందరి మీద, మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. అది ఎవరికి సంబంధించింది? నిజానికైతే మామూలుగా అది ఇజ్రాయేలీల గ్రంథం. స్తోత్రం చెప్పు. కానీ ఆయన వాళ్ళకంటే ముందు మనల్ని పరిశుద్ధాత్మతో నింపడానికి ఇష్టపడుతున్నాడు. వాడుకోవాలి కదా. వాళ్ళని సింహాసనం దించి మనల్ని కూర్చోబెట్టి వాళ్ళని మన దగ్గర నిలబెట్టించి, నీకు కూడా ఒక టైం వస్తుంది, ఆ టైం దాకా ఇంతే నిలబడు అని అసలు వాళ్ళని మెయిన్ లీడర్స్ని కింద నించోబెడితే, మనల్ని కూర్చోబెడితే వాడుకోవాలి కదండి. కుక్కని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టినట్లు ఉంటే ఎట్లా మనం? ఏమండి? అభిషేకమును వాడుకో, ఆ వరం పొందుకోవాలిగా, అడగాలిగా. లేకపోతే ప్రభువుని ఎన్నో కోణాలు అభిషేకాన్ని గురించి చెప్తూ వస్తున్నాం కదా. రాసుకోవాలి, వినాలి, గుర్తుపెట్టుకోవాలి, మరలా ధ్యానించాలి, ప్రార్థన చేసుకోవాలి, కన్నీళ్లతో అభిషేకం అడగాలి, భాషలు పొందుకోవాలి. అదొక వరం, భాషల వరం. ఏంటది? ఎందుకు భాషల వరం? పలు రకాల కారణాలు ఉన్నాయండి. నేను చెప్పి ముగిచ్చేస్తాను. థర్డ్ పాయింట్ ఉంది, దైవచిత్తం ఉంటే నేను దీన్ని
నెక్స్ట్ వీక్ ఒక ఫుల్ సబ్జెక్ట్ చేసే ప్రయత్నం చేస్తా. దైవచిత్తం ఉంటే ప్రార్థన చేసుకొని ఫుల్ సబ్జెక్టు తయారు చేసే ప్రయత్నం చేస్తాను. స్తోత్రం చెప్పండి. దేనికి భాషల వరం? దేనికి? భాషలతో మాట్లాడువాడు చెప్పాలి ఏమండి? దేవునితో మాట్లాడు. దేవునితో ఏం మాట్లాడుతున్నాడు చూడండి. శరీరానికి సంబంధించిన మాలిన్యం శరీరానికి అంటుతుంటుంది, ఆత్మకు సంబంధించిన మాలిన్యం ఆత్మకు అంటుతుంది. శరీర సంబంధంగా మనకు కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియవు. అవి తెలియటానికి తెలియజేయబట్టానికి ఒక సమయం ఉండుంటుంది. అనుభవం అంటారు దాన్ని. ఏమంటారండి చెప్పాలి? ఏలు ముద్ర వేసుకునే వాళ్ళైనా, ముసలోళ్ళ ఉండే జ్ఞానం, వృద్ధుల జ్ఞానం, పీజీలు కేజీలు చదివిన వాళ్ళకు కూడా చిన్నపిల్లలు అయితే ఉండదు. దాన్ని ఏమంటారంటే అనుభవ జ్ఞానం అంటారు, ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్. ఏంటది చెప్పాలి? అందుకే వృద్ధులను కానీ తల్లిదండ్రులను కానీ చదువుకునే పిల్లలు తీసి పడేయకూడదు. నేను ఎప్పుడు చెప్తాను పెద్దవాళ్ళని ఎప్పటికీ కూడా తీసి పడేయకూడదు. నచ్చితే యాక్సెప్ట్ చేయాలి, లేదా సమయోచితంగా వాళ్ళకి విషయాలు చెప్పి నచ్చజెప్పాలి. తీసి పడేయకూడదు. నీకేం తెలియదులే అని అక్కడే కొంపలు మునుగుతాయి. ఆఖరి ఈడు చేసేదే సఫలం కాదు. ఇంకా హల్లెలూయా. వృద్ధుల జ్ఞానం, వేలు ముద్ర వేసుకునే చదువు లేకపోయినా అంతెందుకండి. ఇప్పుడు రాజుగారు మీరు ఎంత చదువుకున్నారండి? ఏమిలే తంబే, ఏం చదువుకోలే. కానీ వ్యవసాయం గురించి ఆయన అడగండి, వ్యవసాయం గురించి అగ్రికల్చర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, ఆయన అడగండి. ఈయన ఎక్కువ చెప్తాడు, వాళ్ళు ఎక్కువ చెప్తారా? వాళ్ళు కొలతలు వేసి చెప్తారు, ఈయన చేతితో పట్టుకొని చెప్పేస్తాడా ఇది పనికిరాదని. దీన్ని ఏమంటారంటే అనుభవ జ్ఞానం. ఏ జ్ఞానం? చెప్పాలి గట్టిగా. దీన్ని ఏమంటారంటే అనుభవ జ్ఞానం, ఎక్స్పీరియన్స్. ఇప్పుడు భాషలతో మనం అభిషేకంతో నింపబడి భాషలతో మాట్లాడుతున్నాం అనుకో, దేవునితో మాట్లాడుతాం. ఏం మాట్లాడతాం? అనుభవపూర్వకంగా మనకు తెలియని కొన్ని పాపాలు, అపవిత్రతలు, మలినాలు, మాలిన్యాలు కొన్ని అంటుతుంటాయి ఆత్మకి. ఇప్పుడు ఆత్మకు అంటినవి కడగబడాలి. శరీరానికంటే ప్రతిరోజు ఉదయం సంధ్యా వేళ మనం స్నానం చేసుకుంటాం, కడగబడుతుంది. మరి ఈ ఆత్మని అంటినది కడగబడాలి అని అంటే పరిశుద్ధాత్ముడు తన ఆత్మ ప్రవాహముతో ఆత్మకు అంటిన మలినాన్ని కడగాలి. ఎలా కడుగుతాడు? తెలిసి చేసినవి అంటే ఒప్పుకుంటాం, తెలియజేసినవి మనం ఒప్పుకోలేం కదా. అప్పుడు మనం ప్రార్థన చేసుకునేటప్పుడు పావుగంటో వాళ్ళ భక్తి పరిస్థితులను బట్టి పావుగంటో అర్ధగంటో అట్లా ప్రార్థనలో లీనమవుతున్నప్పుడు అభిషేకం క్రియ చేయటం మొదలవుతుంది. మనకు తెలియకుండానే కన్నీళ్ళు, మనకు తెలియకుండా పశ్చాత్తాపం, మనకు తెలియకుండానే ఎందుకు ఏడుస్తున్నామో తెలియదు. కొందరు సమస్యలు ఏముండో పెద్దగా, ప్రాబ్లమ్స్ ఏముండో పెద్దగా, మరి ఎందుకు ఏడుస్తారో తెలియదు. ఎందుకు ఏడుస్తారంటే పరిశుద్ధాత్ముడు లోపల ఉండి ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మొర్రపెడుతూ ఒప్పింపజేస్తూ ఉంటాడు. ఏం చేస్తుంటాడు? ఇంకా లోతుగా, ఇంకా గంట అట్లా ఇంకా లోతుకి వెళితే భాషలతో నింపి ఆ భాషల ద్వారా మన పాపములను మన పెదవులతో ఒప్పుకునేటట్లుగా చేస్తాం. అది దేవునికి నీకు తప్ప ఎవరికి అర్థం కాదు. దాని మీద కాంట్రవర్సీ అవసరంలా, డిబేట్లు అవసరంలా. స్తోత్రం చెప్పు. భాషలతో మాట్లాడేవాడు దేవునితో అంతే. దేవునితో మర్మాలు పలుకుతాయి. ఏంటా మర్మాలు అంటే చేసిన పొరపాటు. ఒకటి స్తుతి. ఏంటి? దేవునికి నీకు మధ్యలో ఆ స్తుతి, ఆరాధనకు సంబంధించిన స్తుతి భాషల ద్వారా నీవు స్తుతిస్తూ ఉంటావు. రెండవది ఒప్పుకోలు. ఏంటి చెప్పాలి? రెండవది ఒప్పుకోలు. మనం తెలియక చేసినవి మనకి పేరుకొని పోయినాయంటే గుండెల్లో భక్తిలోంచి తొలగిపోతాం. అలా తొలగిపోకుండా ఏమండి, పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు ఒప్పింపచేసేటట్లుగా. నాకు తెలిసి సిపిఎం కానీ గొప్ప గొప్ప పరిశుద్ధులు కానీ ఏమంటారంటే, ఒక క్రైస్తవుడు, ఒక భక్తుడు, ఒక సేవకుడు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ప్రతిరోజు అభిషేకంతో నింపబడాలి. నేను దాన్ని సవాలుగా తీసుకుంటా. ప్రతిరోజు కన్నీటి ప్రార్థన, ప్రతిరోజు అభిషేకంతో నింపబడటం క్రైస్తవుడికి అవసరం. ప్రతిరోజు బ్రష్ చేస్తాం, వారానికి ఒకసారి చేస్తాం. వారానికి ఒకసారి చేసాం అందరూ గట్టిగా హల్లెలూయా. ఇంకంతే. వారానికి ఒకసారి బ్రష్ చేస్తామండి, వారానికి ఒకసారి స్నానం చేస్తామండి. అసలు స్నానం చేయకపోయిన ఫార్మాలిటీకి కనీసం ఫేస్ వాష్తో మొహమైనా కడుక్కుంటాం.
ఆ చిన్న లిక్విడ్, ఆ ఫేస్ వాష్తో, చిన్న సబ్బుతో ఊరికి ఇటు రుద్దుకుంటాం, ఉండదు ఆడ. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అది ఏంటది? ఆత్మ స్వయం సంతృప్తి, అంతే, ఆత్మ సంతృప్తి. స్నానం చేసామంటే స్నానం దేవుందులో నీళ్ళు గిల్లు అని చెప్పేసి చిన్న గ్లాసులు తీసుకొని ఇటు అనుకొని ఇటు రుద్దుకొని అయిపోయింది అంటాం. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చిన్న చిన్న పిల్లలు చేస్తుంటారు. ఆ కనీస శుభ్రత అయినా కూడా శరీరానికి చేసుకో. మరి ఆత్మకు పట్టిన మలినం పోవాలి అని అంటే పరిశుద్ధాత్మ వరము నీవు పొందుకొని ఉండాలి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ఇది దేవుని వరమే. దైవ చిత్తం ఉంటే నెక్స్ట్ పాయింట్ కూడా చెప్తాను. సమాన సంపూర్ణత దైవ చిత్తం ఉంటే దీని గురించి నేను వచ్చే వారం చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రతి మాట మన గుండెల్లో యేసయ్య నూరంతలుగా ఫలభరితంగా మార్చుదురుగాక. మంచిది, లేచి నిలబడదాం.